ప్రైజ్ ద లార్డ్. అబ్రహాము ఎన్నో కఠినమైన పరీక్షలను ఎదుర్కొని నిలబడకపోయి ఉంటే ఆయన్ని విశ్వాసులకు తండ్రి అని పిలిచేవారు కాదేమో. నువ్వు ప్రేమిస్తున్న నీ ఏకైక కుమారుడైన ఇస్సాకును బలిగా ఇమ్మని దేవుడు ఆజ్ఞాపించగానే మారు మాట్లాడకుండా ఆ బాలుని తీసుకుని మోరియా కొండల్లో నడుస్తూ ఆ చిన్నవాడిని బేలగా విచారవదనంతో చూస్తూ నడుస్తున్న వృద్ధుల్ని ఒక్కసారి ఊహించుకోండి. తను ఎంతో నమ్మకంతో సేవిస్తూ ప్రేమిస్తూ ఉన్న తన దేవుడు లేక కలిగిన తన కుమారుణ్ణి బలిగా ఇమ్మనగానే వెంటనే ఆ బాలుణ్ణి తీసుకుని వెళ్తూ తన ప్రక్కనే నడుస్తూ వస్తున్న కుమారుణ్ణి చూస్తుండగా ఆ వృద్ధుని మనసులో ఏ ఆలోచన చెలరేగాయో ఎవరికి తెలుసు. అదే మనం ఆ పరిస్థితిలో ఉంటే దేవుణ్ణి తప్పకుండా ప్రశ్నించేవాళ్ళం. ఏంటి నాయనా, 99 ఏళ్ల వయసులో వాగ్దానం చేసి మరీ ఇచ్చిన కుమారుణ్ణి బలిగా ఇమ్మని అడుగుతున్నావు, ఇది నీకు న్యాయమేనా? ఒక్కసారి ఆలోచించండి దేవా అని ప్రాధేయపడేవాళ్ళం. కానీ దేవుని ఆజ్ఞ మేరకు అబ్రహాము తన ఏకైక కుమారుడైన ఇస్సాకును బలిగా ఇవ్వడానికి మోరియా పర్వతాల్లోకి నడుస్తూ తీసుకుని వెళ్ళాడు. అటువంటి వినయం, దేవుని ఆజ్ఞకు లోబడే మనస్సు మనకున్నాయా?